హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. మనం హ్యాండ్స్ కోసం స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మనం క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్లాత్. ఇదేమో హ్యాండ్స్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ కోసం అనేది కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం గల్లా గినేస్తాం కదా, దానికోసం అనేది మనం ఈ విధంగా స్ట్రైట్గా అనేది తీసుకోవద్దు, ఈ విధంగా క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతా చూసుకోవాలన్నీ. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఇదే విధంగా అంటే నెక్ కోసం అనేది ఇదే విధంగా కట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ అనేది మొత్తం మనం అన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తా చూడండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇది ఇలా ఉంది కదా, మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ దీని మీద ఇంకొకటి ఇలా జాయింట్ చేస్తూ అన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అనేది కుట్టేసుకున్న తర్వాత ఇలా జాయింట్స్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూపిస్తాను. కట్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది మొత్తం సేమ్. అన్ని జాయింట్ కట్ చేసుకుంటూ ఈ లోపల మనం మలుచుకుంటూ కుట్టాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం కుట్టుకున్న అన్ని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకుంటే మనకు పెద్దగా అంటే మనకు బ్లౌజ్కి సరిపోయేంత వస్తుంది అన్నట్టు. ఇలా వేస్ట్ ప్రాదంతా తీసేస్తే ఇగో ఈ విధంగానే వస్తుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా చూడండి. మనం పైపింగ్ థ్రెడ్తో ఎప్పుడు పైపింగ్ చేసినా దీంతో అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. పాదంతో చెప్తా. ఇలా ఈ పాదం అనేది తీసేసి ఇది సింగిల్ పాదం ఉంటుంది అన్నట్టు. ఇట్లా రైట్ పాదం లెఫ్ట్ పాదం, నేను తీసుకున్నది లెఫ్ట్ పాదం. ఈ పాదం ఇప్పుడు ఇక్కడ పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైపింగ్కు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసేస్తున్నాను నేను. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్. ఎప్పుడు చెప్తా చూడండి. వీడియో దగ్గరికి పెట్టి నీట్గా చూపిస్తున్నా మీకు క్లారిటీగా అర్థం కావాలని. ఇలా మనం ఇది రివర్స్ సైడ్ చూడండి, ఈ రెండిటి మధ్యలో ఇది పెట్టేసేయాలి. ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి సింగిల్ పాదంతో అయితే ఈ విధంగా పర్ఫెక్ట్గానే వస్తుంది అన్నమాట. చూడండి. ఈ విధంగా మనం మొత్తం కుట్టేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మన క్లాత్ మొత్తం ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ అనేది చేసేసుకోవాలి. దీంట్లో ఈ విధంగా మనం నీట్గా పైపింగ్ థ్రెడ్ అనేది మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్కి, ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఏమో స్ట్రైట్ కట్ లాగా తీసుకుంటాం. అదే నెక్కి అయితే
మనం క్రాస్ కట్లో తీసుకోవాలి. దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుందా? ఇదేమో హ్యాండ్స్ కోసం స్ట్రైట్ కట్, ఇదేమో నెక్ కోసం నేను క్రాస్ కట్ అనేది తీసుకున్నాను. దీన్ని క్లాత్ మీద మనం లోపలికి పోయే విధంగా ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి నేను ఇప్పుడు ఎలా పైపింగ్ వేసుకోవాలి అనేది చూపిస్తాను. మీకు ఫస్ట్ నుండి చెప్తున్నా, మనం ఎప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా ఒకదానికి ఒకటి ఆపోజిట్ వేసుకున్నట్లయితే కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, మనం ఇలా కరెక్ట్గా ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా ఇలా స్టిచ్ చేసుకునే విధంగా పెట్టుకొని ఇది పైపింగ్ థ్రెడ్. మనం సెల్ఫ్ కలర్ వేయమన్నారు వాళ్ళు, సో మనం సెల్ఫ్ కలర్ వేసేస్తున్నాం. వాళ్ళకంటే బొటిక్ మోడల్ ఉంటుంది కదా, అలా స్టిచ్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మధ్యలో పైపింగ్ లోపలికి వచ్చే విధంగా పెట్టి లైనింగ్ క్లాత్ అనేది మీది నుండి పెడుతున్నాను నేను. చూడండి, ఈ విధంగా పెట్టి మీకు క్లియర్గా చూపిస్తా దగ్గర నుండి. ఈ విధంగా క్రాస్ తిరిగినప్పుడు క్రాస్గా తీసుకోవాలి మనం. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను నేను మొత్తం. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, ఈ విధంగా ఏ నెక్ ప్యాటర్న్కి కానీ మనం ఈ విధంగా కట్స్ అంటే ఇట్లా ఖర్చులాగా కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నట్లయితే మనకు రివర్స్ తీసినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని మనం రివర్స్ తీసి ఇప్పుడు మీకు ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇలా తీసిన వెంటనే మనం ఈ నెయిల్ తోటి కొంచెం ఇలా గట్టిగా మనం పైన కుట్టేసుకోవద్దు. కుట్టేసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా కుట్టేసుకోకుండా ఇంకా నీట్గా కనబడుతుంది. చూడండి, ఎంత బాగుంది. పైపింగ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా పైపింగ్ అనేది వస్తుంది నీట్గా. ఓన్లీ థ్రెడ్ మనం ఎంత సైజ్ యూజ్ చేస్తే అంత సైజ్ మాత్రమే పైపింగ్ వస్తుంది. ఎక్స్ట్రా అనేది అస్సలుగా రాదు. ఈ విధంగా మీరు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. చాలా డిజైన్స్ అనేది నేను మీకు చూపిస్తాను కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇది పైన చూపించాను కదా, లోపల కూడా చూపిస్తాను. చూడండి, ఇగో సైడ్కి లోపలికి మనకు కనబడుతుందా అంటే ఈ లోపలికి వెళ్ళిపోయింది మొత్తం పైపింగ్. ఇలా నీట్గా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది. పైపింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ మనకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో పైపింగ్. ఇంతసేపు వీడియోలో అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం కదా, నేను రివర్స్ వేసుకోవాలని చెప్పిన కదా. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ దానికి సేమ్ దానికి ఎలా స్టిచ్ చేసుకున్నామో దీనికి కూడా అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈడ కూడా
మనం ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమైపోద్ది అనమాట నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే మీకు మధ్యలో కొంచెం అర్థం కాకుండా అయ్యో ఇది ఎట్లొచ్చింది అని ఒక డౌట్ వస్తుంది. సో అలా కాకుండా మీరు ప్రతి వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూసినట్లయితే మంచిగా వస్తుంది. ఇలా అనుకోవాలి. పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం దీన్ని ఒక్కసారి ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది ఇక బ్లౌజ్ మనకి. ఇక పైపింగ్ చూడండి ఎంత బాగుందో. పైపింగ్ అయిపోయిన తర్వాత మనం దీని మీద స్టిచ్ చేసుకోవచ్చు. ఇక నార్మల్గా బ్లౌజ్ని జాయింట్ చేసుకోవాలన్నమాట లైనింగ్తో. అంటే ఎందుకు మొత్తం కుట్టి చూపిస్తున్నా అంటే కొందరికి డౌట్ రావచ్చు, అంటే లైనింగ్ కుట్టిన తర్వాత ఇది బయటకు వస్తుందేమో అని. అలా రాదు, దానికోసమనే చూపిస్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఎక్కడన్నా మీకు బయటకు వచ్చేది కనబడుతుందా? ఇలా నీట్గా వేసుకోవచ్చు మనం పైపింగ్ చాలా ఈజీగా.